మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరోయిన్ నయనతార హీరో ధనుష్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. నయనతార జీవితం ఆధారంగా నెట్ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తుంది. అయితే ఆ డాక్యుమెంటరీకి సంబంధించి కొన్ని పాటలు, సినిమాలో తను యాక్ట్ చేసినటువంటి పాటలు కొన్ని వాడుకునే విషయానికి సంబంధించి పర్మిషన్ అడిగారు నయనతార హీరో ధనుష్. ఎందుకంటే ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా ధనుష్ ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి వీలు లేదు అని చెప్పి ధనుష్ చెప్తా వస్తున్నారు. చాలా వరకు 2 ఏళ్ల నుంచి అడుగుతా ఉన్నారంట, నయనతార రిక్వెస్ట్ చేస్తూ ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఆ సినిమా పేరు ఏంటంటే నానుం రౌడీదాన్. ఈ సినిమాలో హీరోయిన్ నయనతార, డైరెక్టరు ఇప్పుడు నయనతార పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి విఘ్నేష్ అనమాట. డైరెక్టరు, హీరోయిన్ విఘ్నేష్, నయనతార వీళ్ళిద్దరూ కలిసి ఆ సినిమాని రూపొందించారు. దానికి నిర్మాతగా ధనుష్ ఉన్నాడు. సో ధనుష్ పర్మిషన్ కావాలి, నిర్మాత కదా. అందులో సినిమాలు వీళ్ళు ఈ సినిమాతోనే ప్రేమలో పడ్డారు కాబట్టి సో ఈ సినిమాకి సంబంధించిన క్లిప్స్ కావచ్చు, ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పాటలు కావచ్చు, కొన్ని సీన్స్ కావచ్చు, రష్ కావచ్చు, కొంత ఈ డాక్యుమెంటరీలో వాడుకుందామని చెప్పి నిర్మాతగా ఉన్నటువంటి ధనుష్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. 2 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉంది, కానీ ధనుష్ ఒప్పుకోలేదంట. అయితే కేవలం జస్ట్ 3 సెకండ్లు మాత్రమే అక్కడక్కడ చిన్న చిన్న వాడారంట. పర్మిషన్ లేదు కాబట్టి కొద్దిగా లైట్గా ఏదైనా తీసుకుందామని చెప్పి 3 సెకండ్లు, కేవలం 3 సెకండ్లు మాత్రమే డాక్యుమెంటరీలో వాడారంట. దానికి 10 కోట్ల రూపాయలు మాకు చెల్లించాలని చెప్పి లీగల్ నోటీస్ పంపించాడు ధనుష్. దీని మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసిందండి హీరో ధనుష్కి. హీరోయిన్ నయనతార ఒక లెటర్ రాశారు. సో అందులో ధనుష్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో, ఎలాంటి విమర్శలు చేశారో ఒకసారి ఆ లెటర్ నా దగ్గర ఉంది, చదివి వినిపిస్తాను. తండ్రి, దర్శకుడైన సోదరుడి సపోర్ట్తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, తండ్రి, దర్శకుడైన సోదరుడు వీళ్ళిద్దరు సపోర్ట్తోనే నువ్వు హీరో అయ్యావు. నేను నా రెక్కల కష్టంతో, నా కష్టార్జితంతో నేను ఇంత స్థాయికి వచ్చానని చెప్పి నయనతార ఆ ఒక్క లైన్తో చెప్పిన పరిస్థితుంది. నాలాంటి ఎంతోమంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే ఈ సినిమా. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది. నా వృత్తికి, ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటా. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. నా జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు, సినీ ప్రియులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఆత్మీయుల సహకారంతో దీనిని కంప్లీట్ చేశాం. మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులో భాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. ఇతర సభ్యులను కూడా ఎంతగానో కొంగదీసింది. నా సినీ ప్రయాణం, ప్రేమ, పెళ్లితో పాటు సినిమాతో నాకున్నటువంటి అనుబంధం మొత్తం, తోటి నటీనటులు ఇలాంటి విషయాలన్నీ పంచుకోవడం కోసం ఈ డాక్యుమెంటరీ ప్లాన్ చేశాం. మా జీవితంలో ఎంతో ముఖ్యమైన నానుం రౌడీదాన్ మాత్రం ఇందులో భాగం కాకపోవటం చాలా బాధాకరం. నేను చేసినటువంటి సినిమాలు అన్నింటికి సంబంధించి ఈ డాక్యుమెంటరీలో పెట్టడానికి మాకు అవకాశం దొరికింది, పర్మిషన్ దొరికింది, కానీ మీరు నిర్మాతగా ఉన్నటువంటి ఇప్పుడు విఘ్నేష్, నేను కలిసి చేసినటువంటి మొదటి సినిమాకి సంబంధించి మీరు అడ్డంకులు సృష్టించారు. ఈ డాక్యుమెంటరీలో ముఖ్యమైనటువంటి పార్ట్ అది భాగం కాకపోవటం నాకు చాలా ఆవేదన కలిగించిందని చెప్పి ఇక్కడ పేర్కొన్నారు నయనతార. ఈ సినిమాలోని పాటలు, వీడియోలు, ఫోటోలు ఉపయోగించుకోవడానికి సంబంధించిన ఎన్ఓసి కోసం దాదాపు 2 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నాం. నెట్ఫ్లిక్స్లో ఆ కార్యక్రమం రిలీజ్ దగ్గర ఉన్న సమయంలో మీ ఆమోదం కోసం మేము చాలా ఎదురు చూసాం. చివరకు మేము ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాం. మీరు పర్మిషన్ ఇవ్వకపోవటం నా హృదయాన్ని ముక్కలు చేసింది. వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్ళగక్కడం కోసం మీరు ఇంతకాలం ఆగి ఆమోదం ఇవ్వకపోవటం బాధాకరం. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే, జస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారండి డాక్యుమెంటరీలు, అది వెంటనే మీరు పంపించిన లీగల్ నోటీస్ నన్ను షాక్ గురి చేసింది. అందులో కేవలం 3 సెకండ్ల క్లిప్స్ వాడుకున్నందుకు 10 కోట్లు డిమాండ్ చేయటం చాలా విచారకరం. ఇక్కడే మీ క్యారెక్టర్ ఏమిటనేది తెలిసిపోతుంది. అభిమానులకు మీరు పూర్తిగా తెలీదు. వారికి చెప్పే మంచి విషయాలను మీరు పాటించరు. ఇక్కడ క్లియర్గా ధనుష్ గురించి ఒక తీవ్ర విమర్శ చేశారు. అభిమానులకు అంటే ధనుష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్కి కూడా తెలియదు మీది ఎలాంటి క్యారెక్టర్ అని చెప్పి నయనతార చెప్తున్నారు. వారికి చెప్పే మంచి విషయాలు మీరు పాటించరు. అభిమానులకి స్టేజ్ల మీద మీరు ఏదో ఉపన్యాసాలు ఇచ్చి చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి మంచి కోసం మంచి విషయాలు చెప్తున్నట్టుంటారు కదా, అది కేవలం మీ నటన మాత్రమే. మీరు సినిమాల్లో ఎలాగో నటిస్తారు, స్టేజ్ మీద కూడా ఎందుకు నటిస్తున్నారు ధనుష్ గారు, వాళ్ళకి మంచి విషయాలు చెప్తారు, మీరే పాటించరు ధనుష్ గారు అని చెప్పి నయనతార తీవ్ర విమర్శ చేశారు.
మా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం 'నానుమ్ రౌడీదాన్' పాటలు, ఫోటోలను ఉపయోగించడం కోసం మీరు ఎన్ఓసీ ఇవ్వకపోవటాన్ని కాపీరైట్ కోణంగా న్యాయస్థానం సమర్థించొచ్చు. అయితే నైతిక కోణం అనేది ఒకటి ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. దేవుడే దీనికి సమాధానం చెప్తాడు ధనుష్ గారు అని చెప్పి నయనతార పేర్కొన్నారు. సినిమా విడుదలై దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుందంటండి. విఘ్నేషు, నయనతార ఇద్దరూ కలిసి చేసినటువంటి ఈ సినిమా ధనుష్ ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు. అది రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికి కూడా ఇంత సమయం అవుతున్నప్పుడు కూడా మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక ప్రశ్న వేశారు. నిర్మాతగా మీ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటైన ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్న ఈ సినిమా గురించి మీరు చెప్పిన భయంకరమైన విషయాలు మర్చిపోలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీరు చేసిన వ్యాఖ్యలు మాకు మానిపోని గాయాన్ని మిగిల్చాయి. ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొన్ని మాటలు చెప్పారంట ధనుష్. మమ్మల్ని చాలా బాధ కలిగించాయని కూడా నయనతార చెప్తున్నారు. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత మీ అహం బాగా దెబ్బతిందని సినీ వర్గాల నుంచి తెలుసుకున్నా. ప్రజలు ఇలాంటి ప్రవర్తనను అసలు ఇష్టపడరు. ఈ లేఖతో నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా ధనుష్ గారు. తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళు ఎవరైనా గొప్ప విజయాలు నమోదు చేస్తే వాటిని వెల్కమ్ చేయాలి. అలాంటి స్ఫూర్తి ఉండాలి. కానీ మీకు అది లేదని చెప్పి నయనతార కొంత ఘాటుగానే ఇక్కడ విమర్శించారు. ఈ లేఖతో నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నా. అలాగే ఈ ప్రపంచం అందరిది. ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేని సాధారణ వ్యక్తులు ఇండస్ట్రీలోకి పైకొచ్చినా తప్పులేదు. మీకు సంబంధించింది ఏది మీ నుంచి తీసుకోలేరనే విషయాన్ని గ్రహించండి. ఈ విషయంలో కొన్ని కట్టుకథలు అల్లి పంచు డైలాగులు చేర్చి తదుపరి ఆడియో విడుదలలో మీరు మాట్లాడొచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఇతరుల నవ్వుల్లో మన సంతోషాన్ని వెతుక్కోవడం కూడా ఉంటుంది. ఇతరుల స్టోరీల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ మా కథను డాక్యుమెంటరీగా రూపొందించాం. మీరు కూడా దీనిని చూడండి. అలా అయినా మీ మనసు మారచ్చు. ప్రేమను పంచండి. మాటల్లోనే కాదు మీరు చేతల్లో కూడా మీరు మారాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా అని చెప్పి నయనతార రాసుకొచ్చారు. సో ఇది నయనతార చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఎందుకంటే తను పెళ్లి చేసుకున్న భర్త డైరెక్టర్‌గా ఉండి ఒక సినిమాని చేశాము 'నానుమ్ రౌడీదాన్' అని చెప్పి ఆ సినిమాకి సంబంధించిన నిర్మాత ధనుష్ నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ తీసుకొస్తుంది నయనతార మీద. సో వీళ్ళు భార్యాభర్తలు కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అక్కడే వాళ్ళు ప్రేమించుకున్నారు. పెళ్లి వరకు దారితీసింది. దానికి ముఖ్యమైనటువంటి భాగం ఆ సినిమానే కాబట్టి ఆ సినిమా విశేషాలు ఎక్కువగా ఈ డాక్యుమెంటరీలో ఉండాలని చెప్పి అభిమానులు కూడా కోరుకుంటారు. నయనతార అభిమానులు, విఘ్నేష్ అభిమానులు అందరూ కూడా. సో ఇదొక కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా సెట్స్‌లో జరుగుతున్న విషయాలు కావచ్చు, ఆ సినిమా పాటలు కావచ్చు, సీన్‌లు కావచ్చు. సో డెఫినిట్‌గా ఆ విషయాలు పంచుకునే అవకాశం ఇక్కడ లేకుండా పోయింది. ముఖ్యమైన డాక్యుమెంటరీకి సంబంధించి ఆ సినిమా ఇందులో భాగం ఈ డాక్యుమెంటరీలో భాగం కాకపోవటం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. 2 సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ చేసి మేము అలసిపోయాం. ఇప్పుడు ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ అయింది ఈ డాక్యుమెంటరీకి సంబంధించి. ఆ ట్రైలర్‌లో కేవలం 3 సెకన్లు మాత్రమే ఆ సినిమాకి సంబంధించి కనిపిస్తే దానికి 10 కోట్లు కట్టాలని చెప్పి లీగల్ నోటీస్ పంపిస్తారా? ఇదేనా మీ మంచితనం ధనుష్ గారు అని చెప్పి నయనతార తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. మరి దీనికి ధనుష్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి.